తెలంగాణ భవన్ వద్ద మరి ఇంతకు మనం చూసాం దాదాపు 2-3 గంటల నుంచి హైడ్రామా కొనసాగుతుంది తెలంగాణ భవన్ వద్ద. ఒకవైపు కాంగ్రెస్ మంత్రులు, మరొక వైపు బీఆర్ఎస్ నేతలు వీళ్ళందరూ కూడా ఒకరిపై ఒకరు సవాల్ విసురుకొని గన్ పార్క్ వచ్చామని వీళ్ళంటే తెలంగాణ భవన్ కు రావాలని వీళ్ళు ఒకరితో సవాల్ విసురుకున్నారు. అయితే గన్ పార్క్ వద్దకు ఉదయం మనం చూసాం మంత్రులు వచ్చారు, పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్, అదేవిధంగా అజరుద్దీన్ వచ్చాడు. సో వాళ్ళకి వస్తే వేడి చేసిన తర్వాత ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు, ప్రవీణ్ కుమార్ మిగతా నేతలు బయలుదేరినప్పుడు పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసింది మనం చూసాం. వాళ్ళని కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ తరలించారు. సో కొద్ది తర్వాత కేటీఆర్ ఆఫీసులో ఉన్నారు, భవన్ లో ఉన్నారు. సో నేను కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు బయలుదేరడానికి ఆయన రెడీ అవుతానని వెళ్తుంటే మళ్ళీ పోలీసులు అడ్డుకున్నారు గేట్ దగ్గర తెలంగాణ భవన్ వద్ద. వాళ్ళు వెళ్ళనీయకుండా ఆపారు. అయితే నేతలను అంటే హరీష్ రావును మిగతా నేతలను పరామర్శించడానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము వెళ్తామని పోలీసులతో చెప్పడంతో మా పై అధికారులను మేము అడిగి మరి మేము చెప్తాము, లేదంటే మీరు బయటికి రావడానికి లేదు, అరెస్ట్ అని చేస్తాం. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా కాంచన్బాగ్ పిఎస్ కు తరలించండి, అక్కడికి వెళ్తాం మా నేతలు. ఒకటి పరామర్శించడానికైనా అవకాశం ఇవ్వండి, లేదా ఒకవేళ అరెస్ట్ చేస్తే మేము అక్కడికైనా తరలించండి, వేరే పిఎస్ కు వద్దని కేటీఆర్ చెప్పినట్టుగా మనకు అక్కడ తెలిసింది. చాలా డిస్కస్ చేశారు ఇక్కడ ఉన్న ఏసీపీతో. సో వాళ్ళు పై అధికారులతో కమిషనర్ చేశారు ఇక్కడ ఉన్న ఏసీపీతో. సో వాళ్ళు పై అధికారులతో కమిషనర్ గారితో మాట్లాడి పై అధికారుల సూచన మేరకు మేము పంపించాలా వద్దా అనే దాని మీద మరికొద్దిసేపట్లో వివరణ ఇవ్వారు. అయితే కేటీఆర్ మరికొంతమంది నేతలు మాత్రం హరీష్ రావును తర్వాత మిగతా నేతలను పరామర్శించడానికైతే రెడీ అవుతున్నారు. మరి చూడాలి వీళ్ళు ఒకవేళ వెళ్తారా లేకపోతే బలవంతంగా వెళ్తే మరి అరెస్ట్ చేస్తారా లేకపోతే చూస్తారా, మరికొద్దిసేపట్లో వెయిట్ చేయాలి. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటల తర్వాత క్యాబినెట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి ఎలా చేస్తారో మనం చూడాలి. అంటే ఆల్రెడీ జూపల్లి కృష్ణారావు కూడా నిన్న మాట్లాడుతూ నేను ఖచ్చితంగా తెలంగాణ భవన్కి వస్తాను, అక్కడ చర్చలకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు. ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నాయి దాని గురించి? రైట్ హరిచంద్ర, ప్లీజ్ రిపీట్ ఒకసారి మళ్ళీ అడగండి. నిన్న జూపల్లి కృష్ణారావు కూడా ఒకసారి నేను చర్చలకు వస్తాను, ఖచ్చితంగా అప్పుల గురించి నేను అక్కడ తెలంగాణ భవన్లోనే మాట్లాడతాను అని చెప్పి జూపల్లి కృష్ణారావు కూడా ఒక సవాల్ విసిరారు. దానికి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నాయి అసలు? రైట్, జూపల్లి అయితే సవాల్ విసిరారు. జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరినప్పుడు ఆయన కోసం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ఒక హాల్లో మనం ఒకసారి చూద్దాం. ఒక హాల్లోకి ఇక్కడ ఈ హాల్లో జూపల్లి కోసం ఒక కుర్చీ కూడా వేసిన పరిస్థితి. సో ఈ కుర్చీలో జూపల్లి వస్తాడు అని ఒక వెయిట్ చేస్తున్నాం. ప్రస్తుతం మనం ఈ హాల్లోకి ఇదే హాల్లో జూపల్లి నేను 11 గంటలకు తెలంగాణ భవన్కి వస్తానని చెప్పాడు. సో ఈ నేపథ్యంలో మరి తెలంగాణ భవన్లో జూపల్లి కోసం ఇక్కడ మనం ఒకసారి చూద్దాం, ఒకసారి విజువల్ చూద్దాం. ఇక్కడ జూపల్లి కోసం ఇక్కడ జూపల్లి హానరబుల్ మినిస్టర్ శ్రీ జూపల్లి కృష్ణారావు గారు తో ఆ పక్కనే డిస్కస్ చేయడానికి, ఎందుకంటే చర్చ కాబట్టి పక్కనే మనం కేటీ రామారావు కుర్చీ కూడా చూసాం. ఈ ఇద్దరి కోసం ఇక్కడ 2 కుర్చీలు మనం తెలంగాణ భవన్లో ఇక్కడ హాల్లో వేసిన పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ ఆయన కోసం కుర్చీ వేసాం, కానీ ఆయన రాలేదు. సో అది ఈ యొక్క బీఆర్ఎస్ నేతల యొక్క విమర్శలు, ఆరోపణలు. భయపడి వెళ్ళిపోయారు, భయపడి పారిపోయారు. మరి తెలంగాణ భవన్కి వస్తాను 11 గంటలకు వస్తానని సవాల్ విసిన జూపల్లి ఎక్కడికి వెళ్ళాడు? మేము గన్ పార్క్ బయలుదేరదామంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు. సో ఇది రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యమని కేటీఆర్ ఇప్పటివరకు ఆరోపించారు. చాలా స్కీముల వెనకాల స్కాములు, మా దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. గురుకులాలకు సంబంధించి కిట్టు ప్రవేశపెట్టారు గవర్నమెంట్, దాంట్లో దాదాపు 2,000 కోట్ల రూపాయల స్కామ్ ఉంది. దానికి సంబంధించిన జీవో విడుదల విషయం కూడా మంత్రికి తెలియదు. సో ఒక శాఖలో ఏం జరుగుతుందో ఆ మంత్రికే తెలియకుండా ఈరోజు క్యాబినెట్ జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి తన తమ్ముళ్లకు అంటే తన సహోదరులకు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. అదేవిధంగా ఢిల్లీకి వెళ్తూ 72 సార్లు ఢిల్లీకి వెళ్ళి 72 రూపాయలు కూడా తీసుకురాలేదని కూడా విమర్శన చేశారు కేటీఆర్ ఇప్పటి వరకు. సో మేము వస్తాము, వాళ్ళు సవాల్ విసిరారు, ఆ సవాలుకు జవాబుగా మా దగ్గర ఎవిడెన్స్తో మేము వస్తే ఎందుకు అరెస్ట్ చేశారు, ఒక మీ దగ్గర మీరు కరెక్ట్గా ఉంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారని కేటీఆర్ ఇక్కడ నుంచి తెలంగాణ భవన్ నుంచి కూడా ప్రశ్నించిన పరిస్థితి. సో వాళ్ళు హరీష్ రావును పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అడ్డుకున్నారు. మనం ఇంతకుముందు చూసాం. ఇక్కడ జూపల్లి చైర్, అదేవిధంగా కేటీఆర్ చైర్, ఈ 2 ఉన్నాయి. ఇది డిస్కస్ చేయడానికి ఇప్పుడు వీళ్ళు అంటున్నారు మేము జూపల్లి కోసం సపరేట్ ఒక కుర్చీ వేస్తే ఎందుకు రాదు. ఇది బీఆర్ఎస్ నేతల ప్రశ్న. సో ఇంకా వెయిట్ చేస్తాం. ఒకవేళ జూపల్లి ఇప్పటికి కూడా రావచ్చు. మేము వేసే ప్రశ్నలకు యాజ్ ఎ మంత్రిగా
సమాధానం చెప్పొచ్చు. మంత్రి జూపల్లి శాఖలో కూడా అవినీతి జరిగింది. తర్వాత ఐఏఎస్ రిజ్వీ ఎవరైతే ఉన్నారో ఈయన యొక్క ఆ శాఖలో జరుగుతున్న అవినీతి తట్టుకోలేకనే ఐఏఎస్ ఆఫీసర్ రాజీనామా చేశారని ఒకవైపు కేటీఆర్ ఆరోపిస్తూ, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్పై కూడా ఆయన శాఖకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు చేశారు. 1 కోటి ఎకరాలు బ్లాక్ లిస్టులో పెట్టారు. 1 కోటి ఎకరాలు బ్లాక్ లిస్టులో పెట్టి తన కుమారుడి ద్వారా తన కుమారుడుకున్న కంపెనీకి దోచిపెట్టే ప్రయత్నము, బ్లాక్ లిస్టులో ఉన్నప్పుడు ఎవరైతే భూములు ఉన్నాయో ఆ భూముల వ్యక్తులు వాళ్ళ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అది అన్బ్లాక్ చేసే కుట్ర పొంగులేటి చేస్తూ ఉన్నాడు. ఒకవైపు పొంగులేటి, మరొక వైపు జూపల్లి, మరొక వైపు రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒక స్కీముల పేరు మీద స్కాములు చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో ప్రజలకు చేసింది ఏం లేదు, కానీ వాళ్ళు మాత్రం దోచుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే మరి కాసేపట్లో ఏమైనా ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయా కేటీఆర్ ఇదే విషయానికి సంబంధించి? సో కేటీఆర్ ఇప్పటిదాకా మాట్లాడారు. ఎప్పుడైతే హరీష్ రావు అరెస్ట్ అయిన తర్వాత, హరీష్ రావు, ప్రవీణ్ కుమార్, మిగతా నేతలందరినీ అరెస్ట్ చేసిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళను పరామర్శించడానికి బయలుదేరడానికి ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. సో ఇప్పుడు ఒకటి పోలీసులు అనుమతిస్తే కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి ఎక్కడైతే హరీష్ రావు మిగతా నేతలు ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం ఒక స్టెప్, ఒక ఆప్షన్. లేదా రెండో ఆప్షన్, వాళ్ళు ఒకవేళ వెళ్ళనీయకపోతే బలవంతంగా బయటికి వెళ్ళడం. బలవంతంగా బయటికి వెళ్ళినప్పుడు అరెస్ట్ చేయాలని పైనుంచి ఎలాగో పోలీసులకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 ఆప్షన్లో ఏదో ఒకటి అవుతుంది. ఒకవేళ ఈ 2 కుదరకపోతే ఒకసారి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. లేదా ఇప్పుడు 3 గంటల తర్వాత 3 గంటలకు తెలంగాణ క్యాబినెట్ భేటీ ఉంది. కాబట్టి ఈ భేటీలోపు వీళ్ళను అక్కడ హరీష్ రావును విడుదల చేసే అవకాశం ఉంది. సొంత పూచికత్తుపై హరీష్ రావును, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మిగతా ఎమ్మెల్యేలు, మాజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఒకవేళ విడుదల చేసే అవకాశం ఉంది. వాళ్ళు విడుదల చేయకపోతే, ఒకవేళ సాయంత్రం వరకు కూడా విడుదల చేయకపోతే ఖచ్చితంగా కేటీఆర్ ఇక్కడి నుంచి బయలుదేరడానికి అయితే రెడీ అవుతున్నారు. అంటే కేటీఆర్ని ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదంటే తెలంగాణ భవన్లోనే నిర్బంధించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం తెలంగాణ భవన్ లోపల ఉన్నారు, బయట పోలీసులు ఉన్నారు. ఒకవేళ బలవంతంగా బయటికి వెళ్తే, గేటు దాటితే పోలీసుల వలయాన్ని ఛేదించుకొని వెళ్తే మాత్రం అరెస్ట్ చేస్తారు. లేదా పై అధికారుల కమిషనర్ డీజీపీతో మాట్లాడి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి హరీష్ రావును పరామర్శించడానికి ఒకవేళ అనుమతి ఉంటే వెళ్ళనిస్తారు. కానీ మోస్ట్లీ వెళ్ళనీయకపోవచ్చు. ఒకవేళ పరామర్శించడానికి కేటీఆర్ని ఎట్టి పరిస్థితులు వెళ్ళే అవకాశం అయితే, అనుమతి అయితే ఇవ్వరు. ఒకవేళ బయటికి వెళ్తే కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు రెడీగా ఉన్నారు. మరికొద్దిసేపట్లో కేటీఆర్ ఒక 10-15 నిమిషాల సమయం అయితే ఇచ్చారు. మేము పై అధికారులతో మాట్లాడిన తర్వాత మీరు వెళ్ళి పరామర్శించాలా లేదా అనేది చెప్తామన్నారు. సో దీంతో కేటీఆర్ బయటికి వెళ్ళిన కేటీఆర్ మళ్ళీ లోపలికి వచ్చి ఇప్పుడు భవన్లో తన ఆఫీసులో కూర్చున్నారు. ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత మనం చూడాలి. ఒకవేళ వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మేము వెళ్తాము అని అంటే, బలవంతంగా ఒకవేళ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే హరీష్ రావును మిగతా నేతలను ఎలా అయితే అరెస్ట్ చేశారో కేటీఆర్ను మిగతా నేతలను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రెడీగా పోలీసులు అయితే తెలంగాణ భవన్ గేటు ముందు అయితే దాదాపు చాలామంది పోలీసులు ఉన్నారు, వెహికల్స్ ఉన్నాయి. ఒకవేళ కేటీఆర్ బయటకు వస్తే, అంటే వాళ్ళు వద్దంటే బయటకు వస్తే, బలవంతంగా బయటకు వస్తే అరెస్ట్ చేయడానికి అయితే పోలీసులు రెడీ ఉన్నారు. అంటే మాజీ మంత్రులు ఎవరైనా అటు బీఆర్ఎస్ భవన్కి చేరుకున్నారా రాజ్ కుమార్? మాజీ మంత్రులు అంటే మీరు అనేది బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళ మాజీ మంత్రులు అంటే, లేదా పార్టీ ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులు వచ్చారు. ఆల్రెడీ ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వీళ్ళందరూ వచ్చారు. కొంతమంది హరీష్ రావుతో అరెస్ట్ అయ్యారు, ఇంకొంతమంది కేటీఆర్తో ఉన్నారు. కేటీఆర్ ఆఫీస్ దగ్గర ఉన్నారు. అంటే అరెస్ట్ కాకుండా, అంటే ఫస్ట్ హరీష్ రావు టీం ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పుడైతే బయటికి వెళ్ళినప్పుడు అరెస్ట్ చేశారో వాళ్ళతో పాటు కొంతమంది మాజీ మంత్రులు, తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొంతమంది అరెస్ట్ అయ్యారు. ఇంకా కొంతమంది రాలేదు, ఇంకా భవన్కి రాలేదు. ఇంకా ఒకవేళ వీళ్ళు నిరసన తెలిపే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంతమంది అందరూ చేరుకోలేదు. కానీ వచ్చిన వాళ్ళని అయితే హరీష్ రావుతో పాటు ఉన్న వాళ్ళని ఒకరిద్దరిని అరెస్ట్ చేశారు. మిగతా ఎవరైతే ఉన్నారో నేతలు కేటీఆర్తో పాటు ఉన్నారు. రెండో ఆప్షన్గా కేటీఆర్ ఒక బలవంతంగా వెళ్తే ముందు చెప్పినట్టుగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. లేదా పోలీసులు పై అధికారుల అనుమతితో కంచన్బాగ్లో ఉన్న హరీష్ రావును ఆ బృందాన్ని పరామర్శించడానికి అయితే ఒక పర్మిషన్ అయితే ఇస్తే వారు వెళ్తారు. లేదంటే బయటికి వెళ్ళినప్పుడు అరెస్ట్ చేస్తారు. మరికొద్దిసేపట్లో తెలియదు కేటీఆర్ మిగతా బీఆర్ఎస్ నేతలు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.